ఈరోజు ఎగ్ కలపకుండా పగలగొట్టి ఆమ్లెట్ వేస్తున్నాము. మీరు కనుక ఈ స్టైల్ ఎప్పుడన్నా ఒకసారి వేసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెనం అనేది కొద్దిగా హీట్ ఎక్కాలి. పెనం అనేది హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. కొద్దిగా ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి మనం. లేకపోతే ఆమ్లెట్ అనేది మనకు పెనానికి కరుచుకుంటుందండి. అందుకని ఆయిల్ మొత్తం ప్యాన్కి అప్లై చేయాలి. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్ అనేది దీని మీద పగలగొట్టాలి. ఇప్పుడు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ ఇలా చల్లాలి. కొద్దిగా ధనియా పౌడర్. చాలా బాగుండిద్దండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను వచ్చేసి చిన్నపిల్లల కోసం వేస్తున్నాను కాబట్టి 1 ఇయర్ బేబీకి నేను దీంట్లో కారం అనేది యాడ్ చేయట్లేదు. లైట్గా జీలకర్ర, దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఏం యాడ్ చేయట్లేదు. చిన్నపిల్లలకి కాబట్టి మంట పుట్టి తినలేరు. ఇప్పుడు ఇదంతా అలా అనేసి జస్ట్ ఒక్కసారి అలా టర్న్ చేయాలి. అటు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇంతేనండి. ఇటు ఒకసారి టర్న్ చేసి దీన్ని సెంటర్ ఫోల్డ్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవటం అయిపోయింది ఆమ్లెట్. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే గాయత్రి కుకింగ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో టమాటో సాస్ వేసుకొని నంచుకొని తింటే సూపర్గా ఉండిద్ది. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే మళ్ళీ కలుస్తాం.